ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 నీవే కదా మా ఆరాధనా నీవే కదా మా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా చేతుల పైకి ఎత్తుదు ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా స్తోత్రం 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 రెడీ స్తోత్రం రెడీ పరిశుద్ధుడా పరిశుద్ధుడమే ఇదిగో నా మార్గంలన్నీ కూడా లయపరచండి, నా ఆలోచనలన్నీ కూడా లయపరచండి. ఇదిగో నీ సత్తుగా నేను ఉండాలి, నీ రక్తంతో నేను కడగబడాలి, నీ ఆత్మ అభిషేకంతో నింపబడాలి, నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను ఉండాలయ్యా. నీవు నన్ను చూసి సంతోషించే జీవితం నేను జీవించాలి. ఇదిగో నేను బాధ పెట్టే పని నేను ఏది చేయకూడదు, నీ సాక్షిగా ఉండాలయ్యా, నీ కొరకు జీవించాలయ్యా. ఇదిగో ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు చెప్పిన జీవితం నాకు ఇవ్వయ్యా. ఇదిగో అలాంటి జీవితం జీవించే శక్తి దయచేయి, ఈ రోజు ప్రభు ఈ కుటుంబంలో ఎవరెవరు ఏ సమస్య చేత బాధపడుతున్నారో వారి సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభు. ఇదిగో నువ్వు సహాయం చేయబోతున్నావు నాయన, చేయబోతున్నావు నాయన. అతి త్వరలో నువ్వు అద్భుతమైన కార్యం చేయబోతున్నావు. ఈ కార్యాన్ని మేము చూడబోతున్నాం తండ్రి. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉంచండి నాయన. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉంటుందని వాక్యం బోధిస్తుంది. గొప్ప కార్యం చేయడం, గొప్ప కార్యం చేయడం. వారి కుటుంబంలో అద్భుతం జరిగించండి, అద్భుతం జరిగించండి. ఏ విషయంలోనైతే వారు దుఃఖంలో ఉన్నారు, ఏ విషయంలోనైతే బాధపడుతున్నారు, ఏ విషయంలోనైతే కృంగిపోతున్నారు, ఏ విషయంలోనైతే వారు తలదించుకుంటున్నారు, గొర్రుపోతు కొమ్ము వలె వారి తలను పైకి లేవనెత్తు ప్రభు. దాని కొమ్ములు ఏ విధంగా అయితే ఎత్తుగా ఉంటాయో ఈ కుటుంబాన్ని ఆ విధంగా ఎత్తమని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా ఈ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా మధ్యలో ఇదిగో ప్రభు ఉన్నారు ప్రభు. ఇదిగో ఆయన అనుకోని రీతిగా తన కాలుకి యాక్సిడెంట్ అయింది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ కాళ్ళు మీరు స్వస్థపరచండి. గాయపడిన హస్తంతో కాళ్ళు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ముట్టండి నాయన, స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. ఈ రక్తము ఆ కాళ్ళ మీద ప్రోక్షించండి అయ్యా. ఈ గాయపడిన హస్తము ఆ కాళ్ళని తాకులుగా స్వస్థపరచండి, స్వస్థపరచు యెహోవా నీవే.
గాయము కట్టుబడవు నీవే. మంజుల సిస్టర్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ఆ కుమార్తెని మీరు దర్శించండి, తన హృదయాన్ని మీరు దర్శించండి, తనకున్నటువంటి కష్టాలలో నుంచి విడిపించండి, తనకున్నటువంటి ఇబ్బందుల నుంచి తనకు విడుదల ప్రకటిస్తున్నాను, తనకు సమాధానం ప్రకటిస్తున్నాను. ఇదిగో తన కుమార్తెని మీరు దర్శించండి, తన కుమారుని దర్శించండి, తన అత్తగారిని దర్శించండి. ఇదిగో నాయన తన ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఏ ఉద్యోగం కోసం అయితే తన ప్రభువాని వైపు చూస్తున్నదో ప్రభు, ఏ ఉద్యోగం కోసం అయితే ఆశ కలిగి తన ప్రాణాన్ని ఇదిగో ప్రభు ఇప్పుడే తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, అందరం కలిసి ఆరాధించిన శక్తి దయచేయండి ప్రభు. నీ చిత్తమైతే ప్రభు క్రిస్మస్ కల్లా ఒక స్థలాన్ని మా కొరకు ఏర్పాటు చేయండి. బలమైనటువంటి క్రిస్మస్ ఆరాధన జరుగులాగున ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన స్థలాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరు అనుగ్రహించండి ప్రభువా. మీరు గొప్ప కార్యం చేయమని ఇదిగో మా ప్రార్థనలన్నీ కూడా నీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాం. సమస్తం పొంది ఉన్నామని నమ్ముతున్నాం. ఇక్కడున్న వారందరినీ కూడా లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి నీ కొరకు నీ సాక్షిగా బలంగా నిలబెట్టమని సహాయం చేయమని ఈ చిన్న కొద్ది ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి సమస్తం పొంది ఉన్నామని నమ్ముతూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.